శాసనసభ్యులు, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. అంతో ఇంతో ప్రజల్లో గౌరవం ఉన్నదనేటటువంటి భావిస్తూ ఉన్నాం నిన్నటిదాకా. కానీ ఆయన మిగతా వాళ్ల లెక్కనే ఒక అహంకారపూరితమైనటువంటి కుల మధోన్మాదంతో ఉన్నాడనే విషయం, స్త్రీల పట్ల చులకన భావం ఉందనే విషయం, స్త్రీలంటే గౌరవం లేనటువంటి తనం ఉన్నదనే విషయం నిన్న సుధీర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో అర్థమవుతాం. ఆయన ఒక కార్పొరేటరు, అందులోనూ ఆదివాసీ బిడ్డ కార్పొరేటర్ను అవమానం చేయలేదు, మొత్తం స్త్రీ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి, మానవ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి వాడు శాసనసభ్యుడికి అర్హుడవుతాడా? అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి ఒక రోల్ మోడల్ అవుతాడా? ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలకు నాయకత్వం వహించడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం. చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని, రాజ్యాంగ పరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు. అదేవిధంగా నేషనల్ కమిషన్కు ఈమెయిల్ ద్వారా లేకుంటే లెటర్ ద్వారా ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా కూడా పోయి ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎస్టీ కమిషన్ చైర్మన్, అదేవిధంగా సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇద్దరిని కలిసి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో మేము బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు స్పష్టంగా చెప్పారు మొన్న కలిసిన తర్వాత. ఖచ్చితంగా ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఒకవైపు రాహుల్ గాంధీ గారి దేశంలో కుల ఉంది, కుల అణచివేత ఉంది, కుల ప్రాతిపాదిక మీద జనాభా లెక్కలు తీయడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతను శాశ్వతంగా పరిష్కరించాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక శాసనసభ్యుడు ఇంకో ప్రజానాయకురాల్ని, గెలిచినటువంటి కార్పొరేటర్ని ఇవాళ అవమానం చేస్తుందంటే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలు వాస్తవం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే పదే పదే అంటున్నాడు కులాల జనాభా లెక్కలు తీయాలి, కులాల జనాభా ప్రాతిపాదిక ఉన్నటువంటి అణచివేత వ్యత్యాసాలు బయటికి రావాలి. ఆ బయటికి రావడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 16 ప్రకారం ఉండాల్సినటువంటి సమానత్వాన్ని సాధించుకునే వైపు వ్యవస్థ ముందుకు పోవాలంటే రోగాలు ఎక్కడ ఉన్నాయో అర్థం కావాలని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇవాళ స్వయాన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతుంటే ఆయనకు ఎంత కులతత్వం ఉందో, కుల భావజాలం ఉందో, కుల అహంకారం ఉందో తేలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు జెండర్ అసమానత్వం, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రకృతి పరంగా జీవించేటటువంటి మనుషుల జెండర్ మీద, మహిళల మీద చులకన భావన, మహిళలంటే లెక్కలితనం చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను మొగోళ్ళనే పురుష దురహంకారం కనబడుతుంది ఆయన మాటలలో. స్త్రీలంటే తక్కువలు అనేటటువంటి భావన ఆయన మాటలలో కనబడతా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం అన్నిటికీ అతీతుడిగా, సమభావంతో నేను ప్రజాప్రతినిధిగా ఉంటానని చెప్పి ఆయన అసెంబ్లీలో చేసినటువంటి ప్రమాణానికి ఆయన అర్హుడు కాదు. కాబట్టి నైతిక విలువలు ఏమన్నా ఉంటే, తనకు నైతిక విలువలు ఉంటే ఇట్లా మాట్లాడాడు లెవెల్ అనుకుంటా ఉన్నాను నేను. ఒకవేళ నైతిక విలువలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్ గా ఆయన ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మహిళల పట్ల సమాన భావం లేనటువంటి వ్యక్తి, అందులోనూ గిరిజన మహిళల పట్ల భావం ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హుడు కాదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆ విలువల్ని పాటించకపోవడం అంటే ఆ విలువల పట్ల విశ్వాసం లేకపోవడమే. ఆ విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఆ పదవికి పనికిరాడు. కాబట్టి సుధీర్ రెడ్డి గారు, నువ్వు చాలా తప్పు చేసినావు. నేను నిజంగా జనరల్గా నేను ప్రజాప్రతినిధులను చాలా గౌరవిస్తా. రాజకీయం అంటే నా దృష్టిలో చాలా పవిత్రమైంది. ఈ సమాజాన్ని మార్చేటటువంటి ఒక గొప్ప అవకాశం రాజకీయం. ఈ రాష్ట్రంలో 119 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యేటటువంటి అవకాశం వస్తుంది. అటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి నువ్వు ప్రజా జీవితాన్ని మార్చాల్సినటువంటి నువ్వు ప్రజల పట్ల, అందులోనూ ఒక గిరిజన మహిళ పట్ల, ఒక ఆదివాసీ బిడ్డ పట్ల అవహేళనగా అవమానం చేసేటటువంటి మాటలు మాట్లాడడం, నీకు రాజకీయ సమాధి చేయడం గ్యారంటీ. నేను చెప్తా ఉన్నాను, రాసి పెట్టుకో. నీది చివరి ఎన్నికలు. దీని తర్వాత, ఈ ఎమ్మెల్యే పదవి తర్వాత నీకు ఏ రాజకీయ పదవికి అర్హుణ్ణి కాకుండా చేస్తా. ఇది నేను చేస్తున్నటువంటి మాట, బెల్లయ్యనాయక చెప్తాను, రాసి పెట్టుకో. నేను ఆషామాషిగా ఈ నిర్ణయం తీసుకోను. నువ్వు నా జాతి బిడ్డను అవమానం చేసినావు, నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నువ్వు జీవించినంత కాలం, నువ్వు బతుకున్నంత కాలం ఏ రాజకీయ పదవికి
ఏ పార్టీకి పోయి రేపు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ పదవి తీసుకుందామని ప్రయత్నం చేసినా నిన్ను రాజకీయంగా సమాజ్ చేయడం ఖాయం. ఇది రాసి పెట్టుకో. నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు. నువ్వు స్త్రీలను ఇంత పెద్ద ఎత్తున అవమానం చేయడం అనేటటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నావో దీన్ని సహించలేము మేము. నేను దీన్ని భరించడానికి సిద్ధంగా లేను. చాలా మంది మిత్రులకు తెలుసు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నిజంగా నీకేమైనా నైతిక విలువలు ఉంటే నువ్వు మనిషివైతే నువ్వు పుట్టినటువంటి తల్లి కాళ్ళకు మొక్కి అడుగు. ఆమె పడ్డ కష్టం ఏందో తెలుస్తుంది. నీ భార్యను అడుగు, ఆమె పడుతున్నటువంటి కష్టం ఏందో తెలుస్తుంది. నీకు ఆడబిడ్డ ఉంటే ఆ తల్లి కాళ్ళు మొక్కి అడుగు, వాళ్ళు చెప్తారు ఆడవాళ్ళ భావన ఎట్లుంటుందో. నువ్వు స్త్రీల పట్ల ఇంత అవమానపూరితమైనటువంటి ఆలోచన ఉన్నవాడివి, నువ్వు మనిషిగా కూడా జీవించడానికి హక్కు లేదు. ఇంత నీచమైనటువంటి బుద్ధునోడు ఈ సమాజంలో పనికిరాడు. కాబట్టి సుధీర్ రెడ్డి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి నైతికంగా ఉంటే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా చట్ట ప్రకారం ప్రభుత్వం తీసుకోవాల్సిన కార్యాచరణ ఇప్పటికే తీసుకుంటున్నది. ఆదివాసీ కాంగ్రెస్ గా నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టికి చైర్మన్ ను త్వరలోనే కలిసి ఆయన అపాయింట్మెంట్ ఇప్పటికే అడిగాను నేను. త్వరలోనే కలిసి ఆయన అపాయింట్మెంట్ బహుశా సాయంత్రం వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సోమవారం దొరుకుతుందా, మంగళవారం దొరుకుతుందా, బుధవారం దొరుకుతుందా, ఖచ్చితంగా ఢిల్లీకి సుజాత గారిని తీసుకొని వెళ్తాను. ఎల్బీ నగర్ వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాను. ఖచ్చితంగా కేంద్ర కమిషన్ కలుస్తాను. ఇవాళ ఈ భావజాలం ఇట్లా ఉండడానికి వీల్లేదు. రాహుల్ గాంధీ కోరుకునేటటువంటి ఒక మంచి మానవ సమాజం, రాజ్యాంగబద్ధ సమాజం ఏర్పడాలంటే దళితులకు, గిరిజనులకు, స్త్రీలకు, పేదవాడికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకుంటే, దాన్ని నిలదీయకుంటే, రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి పాలనలో భాగంగా వాళ్ళకి న్యాయం దక్కకుంటే ఈ రాజ్యాంగం ఫెయిలైనట్టుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటది. ఈ వ్యక్తులు చేసేటప్పుడు తప్పులను సమాజానికి ఆపాదించేటటువంటి అవకాశం ఉంది. జాతుల మధ్యన వైషమ్యాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది.